టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నావిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ముందుగా న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నావిగేషన్ బార్ అని నేను పెడుతున్నాను. అండ్ టైప్ ఆఫ్ ఫైల్ ఏంటి? HTML. ఫ్రెండ్స్, ఇది ప్రాజెక్ట్లా అనుకోండి, లేదంటే కాన్సెప్ట్లా అనుకోండి. ఇదే. సో ఈ విధంగా మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు డాక్ టైప్ HTML అలాగే హెడ్, టైటిల్, నావిగేషన్ బార్. ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో స్టైల్. సో ఇప్పుడు బాడీ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నావిగేషన్ బార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పైన హెడర్ ఉండాలి. అంటే ఏది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. సో అలాంటప్పుడు అది హెడర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హెడర్ అని మనం ఒకటి చెప్పాలి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానే క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్ హెడర్ అనేది. ఇప్పుడు ఒక క్లాస్ nav బార్. ఓకే. సో ఇప్పుడు ఈ nav బార్లోని H1 తెలుగు టెక్ డెన్ అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా. అండ్ ఇప్పుడు ఇంకొకటి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. UL. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే HTMLలో మనం ఈ లిస్ట్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మిస్ అయితే ఒకసారి వెళ్ళి మన ప్లేలిస్ట్ ఉన్నది, HTML ప్లేలిస్ట్, అది ఒకసారి చూడండి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీని తర్వాత ఐడి కూడా క్రియేట్ చేసుకుందాం, nav లింక్స్. ఓకే. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ హోమ్ ఒకటి. అండ్ అలాగే అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇది లిస్ట్ కదా, మనం ప్రతిదీ నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది లిస్ట్, అదేంటి ఒక లింక్లా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, అది లింక్ కదా, యాంకర్ ట్యాగ్. అది దేనికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొడితే నాకు ఏది ఓపెన్ అవ్వకూడదు అందాక. సో అలాంటప్పుడు హ్యాష్ ట్యాగ్ అని నేను పెడుతున్నాను అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు అలాగే సేమ్ హోమ్ తర్వాత ట్యూటోరియల్స్ అని నేను ఇక్కడ పెడుతున్నాను, TUTORIALS ట్యూటోరియల్స్ అని ఇంకోటి పెడుతున్నాను. అండ్ అలాగే ప్రాజెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ విధంగానే మీరు పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోండి. లేదంటే నేనే కింద ఎవరైనా కామెంట్ చేస్తే నేను అది కూడా క్రియేట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఈ 4 నాకు హెడర్లో ఉండాలి. సో ఈ విధంగా మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీని తర్వాత ఈ లిస్ట్ నుంచి బయటకు వచ్చి అన్ఆర్డర్ లిస్ట్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ నేను రాస్తాను అనమాట, క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్లాస్ అని నేను పెడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. సో ఇందులోనే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్న జావా స్క్రిప్ట్ లాంటిది ఏదైనా వాడతాను, లైక్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు టోగల్ మెనూ. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే మనం ఇక్కడ లైన్గా వస్తాయి కదా, హోమ్, ట్యూటోరియల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తున్నాను చూడండి, మీకు అర్థం అవుతుంది ఈజీగా. సో చూసారా, ఇది ఈ విధంగా ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ CSS చేస్తాం కాబట్టి ఇలా ఉన్న ఐటమ్స్ ఇలా పైకి ఇలా తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక
అంటే ఎలా అంటే స్క్వేర్ బ్రాకెట్ ఉండి ఇలా మూడు మూడు డాట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అది ఇక్కడ మనం పెట్టుకుంటాం అనమాట. అది నేను ఏంటి మీడియా క్వరీస్ వాడినప్పుడు నేను మీకు ఇది చెప్తాను. ప్రస్తుతానికి ఆ ఐకాన్ నా దగ్గర లేదు. నేను అకౌంట్ తీసి పెట్టాలి. సో అందా కదా, వదిలేయండి. ఓకేనా. సో ఇది లాస్ట్లో అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఐటమ్స్ అనేవి కిందకి డిస్ప్లే అవుతాయి. లేదంటే నార్మల్గా ఇవి ఈ విధంగా కనబడతాయి. సో అది నేను చేస్తాను, మీరేం గాబరా పడక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఈ హెడర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మెయిన్ కంటెంట్ నాకు కావాలి. ఓకే. సో ఈ మెయిన్లోని నేను ఇక్కడ రాస్తాను అనమాట, వెల్కమ్ టు తెలుగు టెక్ 10 అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ గురించి ఏమైనా చెప్తాను. లైక్ దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా. అండ్ ద కంటెంట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా. సో ఈ విధంగా ఒక టెక్స్ట్ అనేది మనం ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ బార్ నుంచి మనం బయటకు వచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇది మెయిన్ కంటెంట్ మనం ఏంటంటే డిస్ప్లే చేస్తాం అనేది. అంటే ఇప్పుడు చూడండి, చూసారా ఈ విధంగా. అండ్ దీని తర్వాత మనం ఈ టోగల్ మెన్యూ అని ఉంది కదా, దీనికి జావా స్క్రిప్ట్ అనేది చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, మనం జావా స్క్రిప్ట్ అనేది చెప్పుకోలేదు. నేను నెక్స్ట్ ఈ సిఎస్ఎస్ అయిపోద్ది, ఇంకొక వీడియో చేస్తాను. అదేంటంటే రెస్పాన్సివ్ క్వరీస్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో మీరు నార్మల్గా ఇది చూడండి, అంతేనా, అంతే. ఓకే. సో టాగల్ మెనూ. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది ఫంక్షన్ నేమ్. ఓకేనా. మీలో కొంతమందికి ప్రోగ్రామింగ్ కొంచెం ఐడియా ఉంటే ఇది మీకు సింపుల్గా అర్థం అవుద్ది. సో ఇక్కడ మెథడ్ నేను కాల్ చేశాను ఈ ఫంక్షన్ని. సో మెథడ్ నేను డిక్లేర్ చేశాను అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే. సో ఇందులోని నేను రాస్తాను అనమాట, కాన్స్ట్ nav is equal to document dot get element by id. ఓకే. సో ఇందులోని నేను ఇక్కడ రాస్తాను అనమాట, nav లింక్స్. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం కదా, చూడండి, ఇది ఇక్కడ మనం తీసుకుంటాం. సో సెమీకోలన్. ఇప్పుడు nav డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టాగల్. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఆ బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ nav లింక్స్ అనేది ఇక్కడ మనం ఇక్కడ పెడతాం కదా, దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో మీకు అది నేను మీకు చూపిస్తానండి, గాబరా పడకండి. సో ఇప్పుడు ఈ బాడీ అనేది మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టైలింగ్ అనేది చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు స్టైలింగ్ ఫ్రెండ్స్, ఇది యూనివర్సల్ సెలెక్టర్ అనమాట. ఓకేనా. ఈ యాస్ట్రాయిడ్ సింబల్. ఓకేనా. ఇది యూనివర్సల్ సెలెక్టర్. మ్యాక్సిమం దీన్ని వాడరు, అంటే బాగా నెసెసిటీ అయితే తప్ప దీన్ని మ్యాక్సిమం వాడరు ఫ్రెండ్స్. ఓకేనా. సో మనది చిన్నదే కాబట్టి నేను జనరల్గా దీన్ని వాడుతున్నాను అనమాట. ప్యాడింగ్ 0, మార్జిన్ 0, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఇప్పుడు చూడండి, చూసారా ఏ విధంగా కనబడిందో. సో ఇది యూనివర్సల్ అంటే మొత్తం HTML పేజ్ మొత్తానికి ఇది వర్తిస్తుంది అనమాట, యూనివర్సల్ సెలెక్టర్ అన్నిటికీ. ఓకే. సో అండ్ అలాగే బాడీకి కూడా మనం స్టైలింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అలా చేయడం పెద్ద ప్రాజెక్ట్స్లోని అంత రికమెండెడ్ కాదు, కానీ మనం జనరల్గా చిన్నదే కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం అనమాట. అంటే ఈ బాడీలో ఏంటంటే
ఇప్పుడు ఒకే పేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను కదా! ఇప్పుడు చూడండి. చూడండి. ఈ విధంగా వచ్చింది కదా! సో, పెద్ద అప్లికేషన్స్ ఏమైనా తయారు చేసామనుకోండి, ఈ విధంగా మనం చేయడానికి కుదరదనమాట. ఓకేనా? తప్పనిసరి అయితే తప్ప ఇది మనం వాడం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, హెడర్. ఇందాక మనం డిక్లేర్ చేసాం చూసారా? హెడర్. ఇగోండి హెడర్. ఇప్పుడు దీనికి మనం స్టైలింగ్ చేస్తాం అనమాట. సో, యాజ్ యూజువల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని ఇచ్చాను. అండ్ కలర్ వైట్. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, దీనికి మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ అంటే నాకు ఈ సైడ్కి వచ్చింది చూసారా? సో నాకు అలా ఉండకూడదు. సో ప్యాడింగ్ నేను ఎంత చేస్తాను, ఒక 15 పిక్సెల్స్ పైకి కిందకి అండ్ 20 పిక్సెల్స్ లెఫ్ట్ రైట్. చూసారా ఎలా కదిలిందో? సో అది ప్యాడింగ్ అనమాట. అండ్ బాక్స్ షాడో ఇది ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ విధంగా కూడా చేయొచ్చు. లైక్ 2 పిక్సెల్స్ అండ్ 5 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి, చూసారా? నావ్ బార్ ఫ్రెండ్స్, ఇది నావ్ బార్. దేంతో రిప్రజెంట్ చేస్తున్నాను? డాట్తో. క్లాస్ డాట్. ఓకే. డిస్ప్లే ఫ్లెక్స్ ఇది మీకు తెలుసు. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే జస్టిఫై కంటెంట్. ఎక్కడ ఉండాలి కంటెంట్? స్పేస్ బిట్వీన్. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఓకేనా? ఎలైన్ ఐటమ్స్ మీకు సెంటర్లో ఉండాలి. చూసారా? లేదంటే మ్యాక్స్ విత్. ఫ్రెండ్స్, విత్ అనేది ఒక ప్రాపర్టీ అండ్ మ్యాక్స్ విత్ అనేది ఇంకొక ప్రాపర్టీ. మీరు ఎలాగో ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీ యొక్క బ్రౌజర్లోని ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అది మీకు నేను ఇచ్చే అసైన్మెంట్. మార్జిన్ 0 ఆటో. సార్ ఆటో ఏంటంటే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్ బట్టి. నావ్ బార్ ఇప్పుడు H1 చూడండి, ఇది నావ్ బార్లో ఉన్న H1. సో ఇప్పుడు ఫాంట్ అనేది పెద్ద అయిపోయింది. సో ఫాంట్ సైజ్ 1.8 REM పెడుతున్నాను. చూడండి కొంచెం తగ్గింది, సరిపోద్ది. సో ఈ విధంగా ఉంది కదా. ఫాంట్ వెయిట్ కూడా పెడదాం. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మన కంటెంట్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ డాట్ నావ్ లింక్స్ ఈసారి. ఓకే, ఇది. సో ఇప్పుడు డిస్ప్లే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా కనిపించిందో? ఇలా ఉన్నది ఇలా మారింది. ఇది ఫ్లెక్స్ వల్ల అడ్వాంటేజ్. సో ఇప్పుడు లిస్ట్. ఇప్పుడు అది లిస్ట్లో ఉంది కదా, అలా నాకు ఉండకూడదు. నన్. ఇప్పుడు చూడండి, ఆ ఉండవు. చూసారా ఆ పక్కన డాట్స్ అని ఉండవు. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అని పెట్టాం అనుకోండి, ఆ డాట్స్ అను మనకు కనబడవు అనమాట. సో ఆ విధంగా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్కటి నేను చేసుకొని వస్తున్నాను, మీరు అది అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఉంది కదా, చూడండి ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. కొంచెం నాకు దానికి స్పేస్ కావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నావ్ లింక్స్. అవేంటి? యాంకర్ ట్యాగ్స్. సో ఇప్పుడు వాటి చుట్టూ మార్జిన్ కొంచెం లెఫ్ట్కి కొంచెం ఇది అవ్వాలన్నమాట. అంటే ఒక 26 పిక్సెల్స్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా సైడ్ అయ్యో? ఇక్కడ నేను లిస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది లిస్ట్కి ఈ విధంగా మనం పెట్టుకుంటాం అనమాట. అది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు మళ్ళీ nav లింక్స్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ చేద్దాం. ఓకేనా, ఇది డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఆ కలర్ అనేది మనం పెడతాం అనమాట. ఎగ్జాంపుల్ వైట్ అని పెడుతున్నాను. ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ నన్. మనం ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ దీని గురించి నేను మీకు చెప్పాను. డాటెడ్ ఉండాలా, డాష్ ఉండాలా, ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అన్ని మీకు తెలిసినవే ఇవన్నీ. ఓకేనా, మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సిఎస్ఎస్ ప్లేలిస్ట్ కూడా మన దగ్గర ఉంది, అది మీరు చూడండి. సో ఇది పెట్టడం చాలా అవసరం ఫ్రెండ్స్ ప్రతిదానికి. లేదంటే కంటెంట్ అనేది ఎలా పడితే అలా కనబడుతుంది అనమాట. ఓకేనా, వెబ్ పేజ్లో. సో దీనికి కూడా నేను ఫాంట్ వెయిట్ అనేది నేను ఇస్తున్నాను, బోల్డ్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా కనబడిందో. అండ్ మళ్ళీ ఫాంట్ సైజ్ లైక్ 2 Arial అని ఇస్తున్నాను, లేదంటే 1 ఇద్దాం. ఓకే, సరిపోతుంది. సో దీని తర్వాత మళ్ళీ nav లింక్స్ హోవర్ అయినప్పుడు ఎలా ఉండాలి. హోవర్ ఫ్రెండ్స్, నేను నిన్నే చెప్పాను, నిన్న వీడియోలోని హోవర్ అనేది ప్రాపర్టీస్ ఉంటాయి కదా లింక్స్లోని. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో అందుకే ఈ వీడియో చూడడం వల్ల చాలా అడ్వాంటేజ్. సో కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో. ఇప్పుడు సమ్ మనం ఇచ్చాం కదా సమ్ క్లాస్, దీన్ని తీసుకుందాం. ఇప్పుడు సమ్ క్లాస్, దీనికి డిస్ప్లే నన్ అండ్ ఫాంట్ సైజ్ అనేది ఒక 29 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, అలాగే పాయింటర్, అదే కర్సర్ పాయింట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా ఐటమ్స్ అనేవి ఎలా సైడ్ అయ్యాయో. ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో, సమ్ క్లాస్. సో ఇది చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యాడ్ చేశాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ చిన్న చేంజ్. ఇక్కడ మనం ఓవర్ చేసాం కదా ఇందాక, ఇది ఎల్లో అని పెట్టాం కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు, చూసారా. సో అది దీనివల్లే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ యాంకర్ ట్యాగ్ లోపల ఉండాలి. ఓకేనా, ఐఎమ్ సారీ, కొంచెం గాబరాలో చేస్తాను. సో ఇప్పుడు చూడండి, చూసారా ఓవర్ అవ్వగానే ఎలా రిఫ్లెక్షన్ అనేది కనబడుతుందో. సో ఇప్పుడు ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇది పైకి వెళ్ళిపోయింది కదా, దీన్ని కొంచెం కింద దించుతాం. సో ఇప్పుడు మెయిన్ కొంచెం నీట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి అడదిడ్డంగా గజిబిజిగా ఉంది. సో కొంచెం ప్యాడింగ్ అనేది దీనికి అప్లై చేద్దాం. 2 Rem మ్యాక్సిమం విడ్త్ ఒక 900 పిక్సెల్స్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. చూద్దాం ఎలా కనబడుతుందో. 0 అండ్ ఆటో, చూసారా కొంచెం నాకు కంటెంట్ అనేది మధ్యలోకి వచ్చింది, బాగానే ఉంది. సో కలర్ ఏదైనా ఇద్దాం ఇక్కడ. సరే, ఈ H2 ట్యాగ్ ఉంది కదా, దీన్ని కొంచెం స్టైల్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ H2, నేను ఎలా ఎలిమెంట్స్ని స్టైల్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నార్మల్గా H2 వేరు, నార్మల్ H1 వేరు, మెయిన్ H2 వేరు. ఓకేనా, అలా మనం చూసుకొని చేయాలి. సో మార్జిన్ బాటమ్ 1 Rem ఇస్తున్నాను. ఓకే, కొంచెం కిందకు వచ్చింది చూసారా. సో అలాగే పారాగ్రాఫ్ కూడా చేద్దాం. మెయిన్ P పారాగ్రాఫ్
లైన్ హైట్ అనేది మారుద్దాం. సో లైన్ హైట్ 1.6 సరిపోద్దా? సరిపోతుంది. అండ్ ఫాంట్ సైజ్ కొంచెం పెంచుతాం ఫ్రెండ్స్. ఫాంట్ సైజ్ ఒక మళ్ళీ సేమ్ ఫాంట్ ఆరేంజ్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, చూసారా ఏ విధంగా కనబడిందో? ఇప్పుడు చూడండి, హోమ్, ట్యూటోరియల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్స్, చూసారా? సో ఈ విధంగా మనం నావ్ బార్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్, మీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.